చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది, కొత్త మున్సిపల్ వర్కర్స్ దింపారు పనిలోకి, ఎడ్యుకేటెడ్ మున్సిపల్ వర్కర్స్ దింపారు. అప్పటికి అతి కష్టం మీద నేను ఒక 10 members ని మాత్రమే పూల్ చేయగలిగాను. మా క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు కలిపి ఒక 10 మందిమే అయ్యాం. నేను దాదాపు 100 మందిని అప్రోచ్ అయితే మనకేం అవసరం, రోడ్లు క్లీన్ చేయాల్సిన పని ఏంటి, మనం చదువుకున్నాం కదా, మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సరిపోదా అన్నారు. అలాగా ఆ 10 members మేము అందరం కలిసి వీళ్ళెవరికి ఆన్సర్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మా విజన్ వెరీ క్లియర్, ఇది వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ ప్లేస్ అని. సో అంతా క్లీన్ చేసి చక్కగా టెర్రకోటా పెయింట్ వేసి నీట్గా ఒక మంచి మెసేజ్, 1 goal క్లీన్ ఒంగోలు అని రాసాం. సో అది చూసిన తర్వాత ఎవరైతే మా గురించి మోకరీ చేశారో, జోకులు వేసారో వాళ్ళందరూ వచ్చి, అమ్మ మేము ఈ ప్లేస్ని ఎన్నో ఏళ్ళగా ఇలానే చూస్తున్నాం, మొత్తం ట్రాన్స్ఫార్మ్ విత్ ఇన్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 5 hours మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి చూపించారు, వెరీ గుడ్ అన్నారు. ఆ తర్వాత ఎవ్రీ సండే మార్నింగ్ 5 o'clockకి ఒక ప్లేస్కి వెళ్ళిపోవడం, అది క్లీన్ చేయడం. సో అది నారా చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేసి ఒంగోలు మొత్తాన్ని పోస్టర్ ఫ్రీ జోన్గా మేము తయారు చేయగలిగాం విత్ ఇన్ 2 years.